వెల్కమ్ టు 7 PM లైవ్ షో. గతంలో ప్రజలు ఏళ్ల తరబడి కోరుకున్నా చేయలేదు ఢిల్లీ పెద్దలు. కానీ ఇప్పుడు ఎవరు కోరకుండానే ఎవరు అడగకుండానే ఒక ప్రతిపాదన తెరపైకి తీసుకొస్తున్నది. 2014 ఎన్నికల టార్గెట్ జరుగుతున్నదా లేదంటే కనుక ప్రజలు కోరకున్నా సరే తమ కోరికను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అదే రాయల తెలంగాణ ప్రతిపాదన ఇన్నాళ్ళుగా ప్రచారంలో ఉన్నది. ఇవాళ అది ఒక ప్రతిపాదన రూపంలో బలంగా ముందుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నది. ఈ ప్రతిపాదన వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? 2014 ఎన్నికల్లో ఓట్లు సీట్లేనా లేదంటే మరేదైనా ఉన్నదా? తెలంగాణ ప్రక్రియ వెనక్కి వెళ్ళడానికా లేదా ముందుకు తీసుకురావడానికా? ఎందుకోసమని రాయల తెలంగాణ ప్రతిపాదన బలంగా ముందుకు వస్తున్నది? ఇదే ఇవాళ చర్చనీయాంశం. చర్చలో పాల్గొనేందుకు సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి విద్యాసాగరరావు గారు ఉన్నారు. చక్రపాణి గారు, ఇవాళ ఇన్ని రోజులుగా అక్కడ అడపాదడపా వినపడుతూ వచ్చిన రాయల తెలంగాణ ప్రతిపాదన పార్లమెంటు సమావేశాల దగ్గరికి వస్తున్న సందర్భాలు చాలా బలంగా ముందుకు వస్తున్నది. ఎవరి ప్రయోజనాల కోసమై లేదా మొత్తంగానే రాష్ట్ర ప్రక్రియ ఏర్పాటును ఆపేందుకోసమా, ఎందుకోసమని ఈ ప్రతిపాదన ఎంత బలంగా వస్తున్నది? ఎవరి ప్రయోజనాలు దీంట్లో ఉన్నాయనుకోవచ్చు? అంటే ఇది రాయల తెలంగాణ అని గత 2-3 రోజులుగా చాలా బలంగా వినబడుతున్నటువంటి వార్త. నిజానికి 2-3 రోజుల క్రితం కాదు, 2-3 సంవత్సరాల నుంచి ఇటువంటి ప్రతిపాదన ఒక సామాజిక వర్గం, ప్రత్యేకంగా రెడ్డి కులానికి సంబంధించినటువంటి కొంతమంది చేస్తూ వస్తున్నారు. మనం ఒకసారి రికలెక్ట్ చేసుకుంటే దాదాపుగా జూలై 2012లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అప్పటికి ఆయన మంత్రి కాలేదు, దానికంటే కొంచెం ముందు ఉండొచ్చు, జూలై కంటే ముందు ఆగస్టు ఏప్రిల్ ఆ ప్రాంతంలో ఆయన సోనియా గాంధీని కలిసి మంతనాలు జరిపి బయటకు వచ్చిన తర్వాత రాయల తెలంగాణ అయితే మాకు అభ్యంతరం లేదనేటువంటి మాట మాట్లాడింది. అట్లాగని ఆ బ్లేమ్ అంతా ఆయన ఒక్కరి మీద నెట్టడానికి కాదు, ఆయన నోటి నుంచి వచ్చింది. కానీ ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి చాలామంది సీనియర్ మంత్రులు ఒక 2-3 సందర్భాలలో వాళ్ళు కలిసి చర్చించుకొని ఈ ప్రతిపాదన ఢిల్లీ ముందు అప్పుడే పెట్టినారు, ఇప్పుడు పెట్టలేదు కొత్తగా. నిజానికి దాన్ని ఎవరు పెద్దగా సీరియస్గా పట్టించుకోలేదు, అటువంటి పరిస్థితి రాదని అనుకున్నారు. ఎందుకు అనంటే, ఒకటి, రాయలసీమ ప్రజల నుంచి, ముఖ్యంగా అనంతపురం కర్నూలు ప్రజల నుంచి అటువంటి డిమాండ్ లేదు. వాళ్ళు నిన్నటి వరకు ఇవాళటి వరకు కూడా సమైక్యాంధ్ర కావాలని కోరుతున్నారు, కానీ రాయల తెలంగాణ కావాలనో లేకపోతే తెలంగాణను ఇంకొకటి కలుపమని వాళ్ళు అడగట్లేదు. ఒకరిద్దరు నాయకులు గోడ కటు ఇటు రెండు వైపులా చూసేటువంటి నాయకులు, టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళు ముఖ్యంగా, వాళ్ళకు వ్యాపారాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి, వాళ్ళ ఫ్యాక్టరీలన్నీ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాయి కాబట్టి, లేదా జేసీ దివాకర్ రెడ్డి గారికి 144 హైవే అనేది తెలంగాణ నుంచి రాయలసీమకు పోతుంది, రాయలసీమ నుంచి కర్ణాటక పోతుంది, ఆయన బస్సులన్నీ దాని మీదనే 3 నంబర్లతో ఒకటే బస్సు నడవాలి కాబట్టి, ఇట్లా 3 రాష్ట్రాల్లో పర్మిషన్ తీసుకోవడం పెద్ద ఇబ్బంది అవుతుంది కాబట్టి, అటు కర్ణాటకలో తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో తీసుకోవాలి, తెలంగాణలో తీసుకోవాలి. ఇవన్నీ లేకుండా తెలంగాణ ఒకటే రాష్ట్రం, అక్కడ దాకా బెంగళూరు బార్డర్ దాకా ఉంటే బాగుంటుందని అనుకున్నటువంటి వాళ్ళ బుర్రలో పుట్టిన ఆలోచన తప్ప, ఇది కేంద్ర ప్రభుత్వానికి స్వయంగా వచ్చింది దానివల్ల ఏదో ప్రయోజనాలు అనడానికి లేదు. ఎందుకంటే ఇవి రెండు చారిత్రకంగా వేరువేరు ప్రాంతాలు. తెలంగాణ ప్రాంతం అనేది చరిత్ర మొత్తంలో చూసుకుంటే ఒక 700 సంవత్సరాలు నుంచి తీసుకుంటే ఎప్పుడు కూడా రాయలసీమ పాలనలో ఆంధ్ర పాలనలో లేదు, రాయలసీమ ఎప్పుడు కూడా తెలంగాణ పాలనలో లేదు. కొంతకాలం ఉన్నప్పటికీ మళ్ళీ వాళ్ళు దాన్ని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఎటువంటిది లేదు. భాష విషయంలో కావచ్చు, ఆధిపత్యం విషయంలో కావచ్చు, సామాజిక అంశాల విషయం కావచ్చు, వర్గాలు కులాలు ప్రాతినిధ్యం విషయంలో కావచ్చు, అన్నిట్లలో రాయలసీమ ఒక భిన్నమైనటువంటి సంస్కృతి ఉన్నటువంటిది. రాయలసీమలో ఉన్న 4 జిల్లాలకు ఒక సారూప్యత ఉన్నది. ఆ 4 జిల్లాలకి చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంతో సంబంధాలు ఉన్నాయి. అటువంటి జిల్లాలను తీసుకొచ్చి తెలంగాణలో కలపడం అనేది భౌగోళికంగా సరైనది కాదు, సామాజికంగా సరైనది కాదు. కాకపోతే రాజకీయాలు ఆలోచిస్తున్నటువంటి, ఆధిపత్యం గురించి ఆలోచిస్తున్నటువంటి కొన్ని సామాజిక శక్తులు, మతశక్తులనండి, కులశక్తులనండి, వాళ్ళ ఆధిపత్యం కోసం అటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా ఇవాళ ఈ వంచన పర్వానికి తెరదీసినారని అనిపిస్తుంది. ఇవాళ వస్తున్నటువంటి వార్తలు కనుక నిజమే అయితే నిజంగా దీన్ని తక్షణమే, అంటే అటువంటి తెలంగాణలో తీసుకోవడం కంటే ఖచ్చితంగా ఇంకొక 6 నెలలో 1 year పోరాడి తెలంగాణ ప్రజలు అనుకున్న తెలంగాణను తెచ్చుకోవడమే బాగుంటుంది. ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలను, ఢిల్లీలో నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలు చూస్తే కొంతమంది నాయకులు, కొంతమంది మంత్రులు, సీనియర్ మంత్రులు కూడా కేంద్ర ప్రభుత్వం కుమ్ముక్కై, అధిష్టానంతో కుమ్ముక్కై దీనికి అంగీకరిస్తున్నట్టుగా మనకు అనిపిస్తున్నది. నిన్న మొన్న అక్కడ కలిసినటువంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తున్నటువంటి విషయాలకి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకి పొంతనున్నట్టుగా కనిపించట్లేదు. ఇది పూర్తిగా వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం, తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కోసం ఒక కుట్ర జరుగుతుందని నేను. కానీ దీంట్లో నదీ జలాల విషయంలో సమస్య ఉండదు. కృష్ణా, తుంగభద్ర 2 నదులు ఇటువైపు వస్తాయి, గొడవలు ఉన్నాయని ఒక అంశం. రెండవది, మీరు ఇందాక మాట్లాడుతున్నాను, కుల సామాజిక వర్గాలు కూడా, బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎక్కువ పాపులేషన్ ఉంటుంది, అందరికీ కలిసి వస్తున్న ఒక అభిప్రాయం కూడా ఉంది. ఇది మంచిదే అనే ఒక అది కూడా ఉంది కదా. రెండింటికి 2 ఆన్సర్స్ ఉన్నాయి.
ఒకటి నదులు ఎక్కడ కూడా రాష్ట్రాల పునర్విభజన కమిటీ ఒకటి కానీ కమిషన్ కానీ లేదా అంతకుముందు వచ్చినటువంటి ప్రతిపాదనలు నెహ్రూ పటేల్ కాలం నుంచి నెహ్రూ తండ్రి గారు జేపీసీ కమిషన్ అని అంటారు కదా, అప్పటి నుంచి పట్టాభిరామయ్య నెహ్రూ గారి మోతీలాల్ నెహ్రూ గారి కాలం నుంచి కూడా ఎవ్వరూ నదీ జలాలు ఉన్న ప్రాంతాలను ఒక రాష్ట్రం చేయమని ఎక్కడ సిఫార్సు చేయలేదు. అది ప్రామాణికం కాదు, దాని గురించి మాట్లాడక్కర్లే. ఒకవేళ అది నిజమే అనుకుంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటే రాష్ట్రంలో ఉండాలి, ఎందుకంటే కృష్ణానది వస్తున్నది కాబట్టి. మహారాష్ట్ర తెలంగాణ కూడా ఒకటే రాష్ట్రంలో ఉండాలి, ఎందుకంటే గోదావరి వస్తున్నది కాబట్టి. కాబట్టి ఆ విషయాలను వదిలేద్దాం. నదుల పెంపకం అనేది మొన్న చూసినాము, చాలా సులభంగా జరిగేటువంటి ప్రక్రియ. రెండవది మీరు అన్నట్టుగా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మీరేమో ఉల్టా చెప్తున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తున్నదో అదే బయట జరుగుతున్న చర్చలు ఏమంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర పోయి బేరం చేసుకొచ్చేటువంటి వాళ్ళు బయట వచ్చేది ఏంటంటే సామాజిక వర్గాలు ఇట్లా బీసీలు పెరుగుతారు, ఎస్సీలు పెరుగుతారని. మీరు ఒకటి గమనించండి, ఈ ఆధిపత్య శక్తులు ఏవైతే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన రెడ్డి సామాజిక వర్గం అక్కడ మాట్లాడుతుందనేటువంటి దాంట్లో మొత్తం కర్నూలులో ఎంతమంది బీసీలు ఉన్నారు? 14 నియోజకవర్గాలలో లెక్కేయండి. 13 14 అనంతపురం జిల్లాలో ఎంతమంది బీసీలు ఎన్నికైనారో లెక్కేయండి. మొత్తం మహబూబ్నగర్లో 14 నియోజకవర్గాల్లో ఒకటే బీసీ గెలిచింది. మొత్తము ఒక మన బీసీలు ఎక్కువ ఉన్న జిల్లాలని మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. మొత్తం 13 నియోజకవర్గాలు 12 ఉన్న నల్లగొండలో ఒక్కడే బీసీ గెలిచింది. నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి, కర్నూలు, కడప ఇవన్నీ ఒకే సామాజిక వర్గం. బీసీలు ఎస్సీలు జనాభాలో ఎక్కువ ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం అతి తక్కువగా ఉన్న జిల్లాలు ఈ జిల్లాలు. కాబట్టి వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్నా ఇంకో రాష్ట్రంలో ఉన్నా లేకపోతే వాళ్ళు వచ్చి ఈడ కలవడం వలన ఉపయోగం ఉంటుంది అనే దాంతో ఏకీభవించాను నేను. జిల్లాల వారీగా అటువంటి శక్తులకి సీట్లు ఇచ్చేటువంటి సంస్కృతి పార్టీలకు లేదు. విద్యాసారావు గారు, ఈ సందర్భంలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్న సందర్భంలో రాయల్ తెలంగాణ ప్రతిపాదన బలంగా తెరపైకి రావడాన్ని ఎట్లా చూడాలి? ఇది నిజంగానే రాష్ట్ర ప్రక్రియ ఏర్పాటును అడ్డుకునేదా, లేదంటే కనుక కొందరి ప్రయోజనాల కోసమనే ఇలాంటి ప్రయోజనం జరుగుతున్న ఒక విమర్శల నేపథ్యంలో దీన్ని ఎట్లా చూస్తారు? మీరు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పైన ప్రేమ లేదు, రాయలసీమ పైన ప్రేమ లేదు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఒక వర్గాన్ని తృప్తిపరచడానికి కోసం, ఒక మతాన్ని తృప్తిపరచడానికి కోసం, దాని ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి. ఇది కాంగ్రెస్ పార్టీ విశ్వాసఘాతుకానికి పరాకాష్ట. 2004లో ప్రత్యేక తెలంగాణ ఇస్తామని చెప్పి యూపీఏ 1, యూపీఏ 2 వచ్చిన తర్వాత మళ్ళీ కొంత ఇస్తామని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ తెర మీద తీసుకొచ్చినారు ఈ యొక్క రాయల తెలంగాణని. ప్రత్యేక తెలంగాణ తప్ప భారతీయ జనతా పార్టీ ఇంకా దేని కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. 10 జిల్లాలతో కూడినటువంటి తెలంగాణ, హైదరాబాద్ దాని క్యాపిటల్గా ఉన్నటువంటి తెలంగాణ తప్ప ఇంకా దేనికైనా కూడా మేము సమర్థించాం. ఒకవేళ బిల్లు వస్తే దాని చర్చ చేస్తాం, ఇవి రెండింటిని డిలీట్ చేయమంటాం. కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క దురాలోచనను ఈనాడు అన్ని రాజకీయ పార్టీలు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళందరూ కూడా, రాజకీయ పార్టీలే కాకుండా సామాన్య ప్రజలు, వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ రాయల తెలంగాణ ఏర్పడితే ఫజల్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, ఈ ప్రాంతాల్లో సజాతీయత లేదనేది. అంతేకాకుండా ఎప్పుడు కూడా తెలంగాణ వేరుగా ఉంది. తెలంగాణ నిరంకుశ నిజాం వ్యతిరేకంగా పోరాడినప్పుడు కానివ్వండి, సామాజిక న్యాయం కోసం పోరాడిన కమ్యూనిస్ట్ పార్టీ కానివ్వండి, మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక స్వతంత్రాని కోసం పోరాడిన సందర్భంలో ఈ ప్రాంతానికి సంబంధించిన భూమి కానీ, ఈ ప్రాంత ప్రజల హక్కులు కానీ, పేద ప్రజల హక్కులు ప్రధాన ఎజెండాగా ఉన్నాయి. ఇప్పుడు మీరు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ తీసుకున్నట్టయితే సామాజికంగా ఒకవేళ 10 జిల్లాల తెలంగాణ ఏర్పడితే సామాజిక న్యాయం వస్తుంది. 80 నుంచి 85% వరకు బడుగు బలహీన వర్గాలు, ముస్లింలు ఉండేటువంటి పరిస్థితి ఉందని చాలా స్పష్టంగా గణాంకాలు తెలుపుతున్నాయి. దీన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేయడానికి ఈనాడు రాయల తెలంగాణ అనేటువంటి ఆలోచన. ఇది ఎట్లా ఉందంటే తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రజల యొక్క బ్రతుకులు పేన నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంటాయి. రేపు రాజోలి బండ కానివ్వండి, లేకపోతే వెలుగొండ కానివ్వండి, ఇవి రెండు కూడా ఈ రెండింటికి సంబంధించిన సమస్యలకు సచివాలయాన్ని రచ్చబండగా మార్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ కృష్ణా జిల్లాలకు సంబంధించి వివాదాలు ఏర్పడతాయి, దీన్ని పరిష్కారం చేయలేం మనం. ఒకవేళ ఆ విధంగానే ఉన్నట్టయితే
ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ఉన్న గోదావరి పరివాహక ప్రాంతం ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి, కృష్ణా పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి మన బతుకులు మనం బతికేటువంటి అవకాశం ఉంటుందని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కానీ సార్, జాతీయ మీడియాలో కేంద్ర ప్రభుత్వం తరఫున లేదా ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్య నేతలు రాయల్ తెలంగాణకు ఒప్పుకున్నారని రాజకీయ పరంగా ఓకే అయిపోయింది ఒక బలమైన చర్చ జాతీయ మీడియాలో బలంగా జరుగుతున్నది. అంటే ఎంత స్కోప్ లేని ఆ చర్చ జరిగే అవకాశం లేదు కదా. నిజంగానే అదే నిజమైతే కనుక మీ 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 విధానం ఎలా ఉండబోతున్నది? ఇది మీరు అన్న దాంట్లో తప్పకుండా చర్చ అన్నది ఉంటుంది. ఈ యొక్క స్వార్థపూరితమైనటువంటి రాజకీయ నాయకులు ఎవరికి వాడైపోయినాడు. ఈనాడు క్యాబినెట్ అనేది చిరిగిన విస్తర్లా మారిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళకు ప్రజల మీద కానీ ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన వీళ్ళకి ఎంతకు లేదు. కానీ భారతీయ జనతా పార్టీ చిన్న రాష్ట్రాలకు కట్టుబడి ఉంది. అంతేకాకుండా గత చరిత్రను చూసుకున్నప్పుడు అసలు తెలంగాణకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అప్పుడు నిజాంతో స్టాండ్ స్టిల్ ఒప్పందాన్ని ఏ విధంగా అయితే పెట్టుకున్నారు 29 నవంబర్ 1948లో, అటువంటి ఒప్పందం ఇప్పుడు మళ్ళీ వస్తూ ఉన్నది. ఒక కులానికి సంబంధించిన వాళ్ళ ఆధిపత్యం కానీ ఎవరితో ఒప్పందం సంబంధించినటువంటి ఒక సార్ ఎవరితో ఒప్పందం స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ నేను చెప్పనివ్వండి, ఎవరితో అనేది కాదు. దీనికి ఈ విధంగా అయితే వాళ్ళ ఆధిపత్యం పెరుగుతుంది. ఇక్కడ టీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీని కంట్రోల్ చేయవచ్చు, కొన్ని సీట్లు సంపాదించుకోవచ్చు. మొత్తం భారతదేశంలో చరిత్ర లేకుండా స్థాపితమయ్యేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి ఏదో కొద్దిగా లాభం పొందాలని ఇటువంటి నీచమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఈనాడు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం చేస్తుంది. 10 జిల్లాలతో కూడినటువంటి మరి తెలంగాణ కావాలని డిమాండ్ పెడుతుంది. ఇంతకుముందు చక్రపాణి గారు అన్నట్టుగా ఏదైనా కూడా భవిష్యత్తులో 10 జిల్లాలకు కూడినటువంటి తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళకు నిజమైన నివాళి అప్పుడే మనం అర్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి అంతేకాకుండా పేద ప్రజల ఆలోచన కానివ్వండి, ఇక్కడ మీకు తెలంగాణ మొదలు హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు భూమి పెంచడానికి టెనెన్సీ అగ్రికల్చర్ యాక్ట్ వచ్చింది. సామాజిక న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రావినారాయణ రెడ్డి అటువంటి వ్యక్తి అన్నాడు ఆయన. ఈవెన్ ఈ యొక్క మిలిటరీ రూల్లో కూడా ఇటువంటి సామాజిక నిర్ణయానికి సంబంధించినటువంటి చట్టాలు రూపొందుతున్నాయని అవన్నీ నాశనం చేస్తున్నారు. ఓకే సార్, 1 సెకండ్ సార్, నాశనం చేస్తున్నారు ప్రజల ఆశలు కానివ్వండి. సాగర్జీ 1 సెకండ్. జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు మనకు ఫోన్ లైన్లోకి వచ్చారు. కోదండరామ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, రాయల్ తెలంగాణ రాబోతున్నదని ఆ ప్రతిపాదన బలంగా ఉన్నది. పార్లమెంటు సమావేశాలలో తెలంగాణ బిల్లు కాదు, మొత్తంగానే రాయల తెలంగాణ బిల్లు రాబోతున్న చర్చ ఉంది బలంగా. మీరు అక్కడ ఉన్నారు కాబట్టి, మీరు జాతీయ స్థాయి నాయకులతో మాట్లాడుతున్నారు కాబట్టి, ఇక్కడ జరుగుతున్న చర్చలో ఎంతవరకు వాస్తవం ఉంది? అదే నిజమైతే కనుక మీ యాక్షన్ ప్లాన్ ఏమిటి? ఇప్పటికైతే ఇది ఒక ఆలోచనగా, పుకారుగా అనొచ్చు, లేకపోతే కొంత ఆంధ్ర ప్రాంత పాలకుల నుంచి ఒక ప్రతిపాదనగా ఉన్నది ఇప్పటికైతే. అది అయితే ఈ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించవద్దు అని తెలంగాణ వాదులుగా మేము ఖచ్చితంగా వాదిస్తున్నాం. మా ఆలోచన వెనుక ప్రధానంగా ఉన్న కారణం ఏంటంటే, తెలంగాణకంటూ ఒక ప్రత్యేక అస్తిత్వం ఉంది. దాన్ని కాపాడుకోవటం కోసమే కొంతమంది సీమాంధ్ర పాలకుల ఆధిపత్యాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఆత్మగౌరవంతో బతకొచ్చు, ఇక్కడ ప్రజల వికాసానికి కృషి చేయవచ్చు అనేది మాకున్నటువంటి ఆలోచన. ఈ ఆలోచననే మేము ఇవాళ వినిపించడానికి మేము ఇక్కడి దాకా వచ్చినాం. ఖచ్చితంగా దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకించవలసిందే అని మేము ఇంతకు ముందే జైపాల్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఈ విషయాలన్నీ చెప్పినాం. వ్యతిరేకించాలని వారికి కూడా మేము ఖచ్చితంగా మా తరఫు నుంచి మేము డిమాండ్ చేసినాం. ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్ష, దీన్ని గౌరవించాలి, దానికి ఇవ్వవలసిన తెలంగాణ సంపూర్ణ తెలంగాణగా ఉండాలని మేము చెప్పినాం. దీనికి రెస్పాన్స్ ఎట్లా ఉంది జయపాల్? ఖచ్చితంగా మీరు చెప్పిన వాదన వాస్తవమే, దాన్ని నేను కూడా అంగీకరిస్తున్నా అని అన్నారు. తన స్థాయిలో తాను దాన్ని వ్యతిరేకించడానికి తప్పనిసరిగా కృషి చేస్తానని అంగీకరించారు. కానీ మీరు జీవోఎంలో ఉన్న సభ్యులతోనూ కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతలతోనూ చాలా సందర్భాల్లో భేటీ అయ్యారు. వాళ్ళ మూడ్ చూస్తే కనుక నిజంగానే సీట్ల షేరింగ్ కోసమై లేదా ఒకనొక నాయకునో ఎవరినో తగ్గించేందుకోసమో పెంచేందుకోసమనో గేమ్ ప్లాన్ ఏమైనా 2014 ముందు జరగబోతుందని ఏమైనా మీకేమైనా అనిపించిందా? ఇది ఇప్పుడు విషయం ఏంటంటే, ఎవరికి ఇది ఎక్కడి నుంచి పుట్టింది ఈ ఆలోచన అనేది తెలియదు. ఎవరికి వాళ్ళు దీన్ని మాత్రం ఇట్లాంటి ఒక ఆలోచన ఉంది అని మాట్లాడుతున్నారు. నాకు అర్థమైనంత మేరకి ఇది కింద నుంచి వస్తున్నటువంటి సీమాంధ్ర పాలకుల నుంచి వస్తున్నటువంటి ఒక ప్రతిపాదనగా ఉన్నది ఇప్పటికైతే.
ఆ ప్రతిపాదన పైన ఏమి ఆలోచన జరుగుతున్నది, కేంద్రంలో ఏ దిశగా నిర్ణయం పోతున్నది అనేది మాత్రం నాకు తెలిసి ఇప్పటికీ ఎవరికి స్పష్టమైన అవగాహన లేనట్టే ఉంది. ఎవరికి తోచిన మాటలు వారు చెప్తున్నారు. అది నాకు అర్థమైంది. వాళ్ళకి ఇక్కడ చూస్తే నాకు అర్థమైన విషయం మీకు చెప్తాను. సార్, ఒకవేళ ఇదే ప్రతిపాదన కనుక బలంగా తెరపైకి వస్తే మీరు ఇప్పుడు తెరపైకి వచ్చినప్పటి నుంచే మేము వ్యతిరేకిస్తున్నాం. మొత్తం తెలంగాణ ప్రజలకి మొన్ననే జేఏసీగా దీన్ని వ్యతిరేకించాలి, ఎక్కడి వాళ్ళం అక్కడ అని మేము స్పష్టంగానే పిలుపునిచ్చాం. కాబట్టి ఇది ప్రతిపాదన రూపంలో ఉన్నప్పుడే కాదు, మేము ఒక 3-4 నెలల రూపంలో ఇది ఒక ఊహగా ముందుకు వచ్చినప్పటి నుంచి కూడా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించేది లేదు, ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. కానీ 2014 ఎన్నికలను టార్గెట్గా చేసుకునే కొందరు నాయకులు బలవంతంగానో అటో ఇటో ఒప్పందం జరుగుతున్నది, ఒప్పిస్తున్నారనే ఒక ప్రచారం బలంగా జరుగుతుంది. నిజంగానే మీకు కూడా అట్లాంటిది ఏమైనా ఉందని మీకు అనిపిస్తుందా? అవన్నీ మరి ఏం తెలియదండి. అవి మా మిగతా మీరు చెప్తున్నటువంటి విషయం అంతా ఒక పుకార్లుగానే జరుగుతున్నది తప్ప ఇంకా అంతకంటే వేరే ఏం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. కోదండరామ్ గారు, విద్యాసాగరరావు గారు, కోదండరామ్ గారు మాట్లాడింది మీరు విన్నారు. అంటే అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువైపు వెళ్ళబోతున్నాయి అనేది. నిజంగానే ఢిల్లీ పరిణామాల విషయంలో మీరేమని అనుకుంటున్నారు? తప్పకుండా ఈ పుకార్లు ఏది లేనిది, అసలు నిప్పు లేనిది పొగ అంటూ రాదు, ఉన్నాయి. మనం ఈనాడు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను మనవి చేస్తున్నాను. రేపు పులిచింతల ప్రాజెక్టు ఇనాగ్రేట్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ 10-9 సంవత్సరాల మీరు చరిత్ర చూసినట్లయితే తెలంగాణ ప్రజల ఉద్యమం కానివ్వండి, వాళ్ళ మనోభావాలు ఉద్వేదాలు ఉన్నప్పుడే ఎన్నడూ జరిగినటువంటి అన్యాయం జరిగిపోతూ ఉంది. ఇప్పుడు మనం చేస్తా ఉన్నాం, ఫైట్ చేస్తా ఉన్నాం, తెలంగాణ వాదంతా చేస్తున్నప్పటికీ కూడా పులిచింతల ప్రాజెక్టు ఫౌండేషన్ వేసిన నాడు దాన్ని పడగొట్టేసినారు తెలంగాణ వాదులు. కానీ తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడే, ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడే తెలంగాణ అవుతుందనేటువంటి భ్రమలు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తూనే ఈనాడు పోలవరం పూర్తి చేసి, మన పులిచింతలు పూర్తి చేసినారు. పోలవరం ప్రాజెక్టు దానికి టెండర్స్ ఫైనలైజ్ అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో ఇప్పుడైనా ఈ పుకార్లను రేపు మరి రాయల తెలంగాణ ఏర్పడిన తర్వాత మనం ఏం చేయలేం. ఇప్పుడు ఈ పుకార్లున్నా ఏదన్నా కూడా రాజకీయ శక్తులని కూడా ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉంది. మేమందరం కలిసికట్టుగా ఉన్నాం. 10 జిల్లాలు తెలంగాణ తప్ప మరొక దానికి ఒప్పుకోమనేటువంటి సంకేతాన్ని సీమాంధ్ర నాయకుల కలిసి నాయకులందరూ కలిసి చెప్పకపోతే సీమాంధ్ర నాయకులు పార్టీలకు అతీతంగా సీమాంధ్ర నాయకుల ఒత్తిడి రాయల తెలంగాణ వెనుక ఉంది అనే ఒక బలమైన ప్రచారాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాళ్ళకి ఏదైనా నయమేనండి. తెలంగాణ తమకు దక్కని తెలంగాణ సర్వనాశనం కావాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. మీరు ఒక్కటి ఆలోచించండి. మీరు ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు ఉంది, దానికి కేవలం 12,000 క్యూసెక్ల నీటిని ఒక నెలలో తీసుకుపోవడానికి కోసం జియో 170 తీసినారు. తర్వాత ఈ శ్రీశైలం లెఫ్ట్ కెనాల్కు సంబంధించి మీరు చూసినట్టు 4,000 క్యూసెక్ తీసుకుపోవడానికి 90 రోజులు పెడతారు. ఎంత ఇవన్నీ అన్యాయాలు జరిగినా కూడా అయ్యో తెలంగాణ ఇస్తున్నారు కదా అనేటువంటి ఒక ఆలోచన నాయకుల్లో ఉండింది. వాళ్ళు అప్రమత్తంగా లేకపోయినా ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఈరోజు అనిపిస్తూ ఉంది. ఎంత అన్యాయం జరిగింది ఈ 10 సంవత్సరాల్లో. చివరికి జరిగింది ఇంకా మళ్ళీ రాయల తెలంగాణ అన్నప్పుడు అసలు ఇక్కడ ఫ్యాక్షనిజం లేవు. మీరు సజాతీయత ఒకటి లేదు. రెండవది ఫ్యాక్షనిస్ట్ అనేది మీరు చూస్తున్నారు. హైదరాబాద్ను వేదికగా తీసుకుని ఎన్ని ఫ్యాక్షనిస్ట్ హత్యలైనాయి. ఇక్కడ ఉన్న హత్యలు చేసినారు, ఇక్కడ జరిగినాయా? అసైన్మెంట్ భూములు కానివ్వండి, హైదరాబాద్ భూములు కానివ్వండి, కబలించిన వాళ్ళు ఎవరు? చెంచలు కూడా జైల్లో ఉన్న వాళ్ళు ఎవరు? ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే ఇది ఏదో ఒకటి ఆషామాషిగా తీసుకోవడానికి వీల్లేదు. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము అనుకుంటున్నాం. మా నాయకులు కూడా కేంద్రంలో మా సుష్మా స్వరాజ్ కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ మేము చాలా స్పష్టంగా చేస్తాం. దీనిపైన పగడ్బందీ వ్యూహాన్ని ఓకే సార్. టీఆర్ఎస్ నాయకులు సుధాకర్ రెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు. చక్రపాణి గారు, మొత్తంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకునేదా, లేదంటే కనుక నిజంగానే ఇది ఇన్నేళ్లుగా జరుగుతున్న సమస్య కాబట్టి ఏదో రకంగా పరిష్కారం దొరకనిలే అని ఒక రకమైన చర్చకు తారితీసి పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో భాగమనుకోవచ్చు? అంటే ఒకటి, కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉన్న తర్వాత, ఒక రాజ్యాంగం ఉన్న తర్వాత, ఆ ప్రక్రియ మొదలైన తర్వాత ఎవరు అడ్డుకున్నా ఎవరు అడ్డుపడ్డా ప్రక్రియ పూర్తవుతుంది. ప్రక్రియకి ఏమీ హర్డిల్ ఏం లేదు, ఎట్టి పరిస్థితుల్లో ప్రతిబంధకాలు ఏం లేవు ప్రక్రియకి. కాన్స్టిట్యూషన్ చాలా స్పష్టంగా చెప్తుంది, మద్దతు ఇచ్చే పార్టీలు చాలా స్పష్టంగా ఉన్నది, పార్లమెంట్లో నంబర్ చాలా స్పష్టంగా ఉన్నది. ఇవాళ స్పష్టత లేనిది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ.
వాళ్ళు ఒకే ఇట్లాంటి రాయలసీమను చీల్చడం ద్వారా, నిజానికి ఇది తెలంగాణ వాళ్ళు ఆలోచించాల్సిన సమస్య కూడా కాదు, రాయలసీమ వాళ్ళు కూడా ఆలోచించాల్సిన సమస్య. రాయలసీమ అనేది దాదాపు ఒక 500-600 సంవత్సరాల అస్తిత్వం, 4 జిల్లాలు ఉండొచ్చు, కానీ వాళ్ళకు ఒక విశిష్టత, వాళ్ళకు ఒక ప్రత్యేక సంస్కృతి, వాళ్ళకు ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఉన్నటువంటి జిల్లాలు. ఆ జిల్లాలను నిట్టజిల్లును చీల్చితే దళారుల్లాగా మధ్యలో ఈ రాజకీయ నాయకులు వచ్చేసి చీల్చండి, మా 2 జిల్లాలు ఇటువంటి 4 జిల్లాలు అటువంటి, మిగతా 2 జిల్లాల వాళ్ళు ఏం చేస్తున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మిగతా అన్నీ మాట్లాడుతున్నాడు, కానీ ఆయన ఎందుకు అడ్డుకోలేకపోతున్నాడు? ఇదొకటి ఆలోచించాలి. రెండవది, ముప్పు ఎక్కడుంది అని అంటే, కాంగ్రెస్ పార్టీ కేవలం ఏదో వీళ్ళని ప్రమోట్ చేయడానికి, ఒక సామాజిక వర్గానికి మేలు జరగడానికి చేయడం అనేది ఎంత వాస్తవమో, దాంతోపాటుగా టీఆర్ఎస్ని రాజకీయంగా కప్పిపెట్టడం ఒక ప్రధానమైనటువంటి అంశం. 10 జిల్లాలు తెలంగాణ ప్రాంతం అయితే టీఆర్ఎస్ ఆధిపత్యాన్ని ఎవరు అడ్డుకోలేరు. నిన్ననే నిల్సన్ వాళ్ళ సర్వేలో కూడా 55 స్థానాల్లో 52 స్థానాల్లో టీఆర్ఎస్ బలమైనటువంటి శక్తిగా ఉంటుందని చెప్తూ వచ్చింది. దాదాపు గత 2 సంవత్సరాలుగా వస్తున్న 7-8 సర్వేలలో అదే చెప్తున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏం ఆలోచన పడిందంటే, మేము తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎట్లా అనేటువంటి ఒక భయం పట్టుకుంది. కాబట్టి టీఆర్ఎస్ని ఒక థ్రెట్ టీఆర్ఎస్ కూడా ఇవ్వాలి, టీఆర్ఎస్ని కూడా ఎదగకుండా. ఆ 2 జిల్లాలు వస్తే దాదాపు 28 నియోజకవర్గాలు కలుస్తున్నాయి కొత్తగా. ఆ 28 నియోజకవర్గాలు కూడా కలిస్తే టీఆర్ఎస్ -28 నియోజకవర్గాలు ఆటోమేటిక్గా అయిపోతుంది. -28 అవడం అనేది డెఫినెట్గా ఒక పెద్ద బిగ్ నంబర్. 125, 130 శాసనసభ, 140 శాసనసభ స్థానాలు ఉన్నటువంటి చోట పెద్ద అసెంబ్లీకి 30 నియోజకవర్గాలు అంటే ఆటోమేటిక్గా ఉంటాయి. ఇది ఒక ప్రధానమైనటువంటిది. టీఆర్ఎస్ని ఉద్యమంలో ఉన్నటువంటి శక్తులు ఏవైనా సరే, ఒక టీఆర్ఎస్ అనేటువంటిది కాదు. ఈ సీమాంధ్ర నాయకుల కుట్ర అనేటువంటిది ఎందుకంటున్నారు విద్యాసాగరరావు గారు మిగతా వాళ్ళని అంటే, ఈ ఉద్యమాన్ని ఎట్లాగో అడ్డుకోలేము కాబట్టి డైల్యూట్ చేయాలి, ఈ హైదరాబాద్ ఎట్లాగో మాది కాదు కాబట్టి దాన్ని వాళ్ళది కూడా కాకుండా చేయాలనేటువంటి ప్రయత్నాలు భాగంగా ఇవాళ రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల ప్రజలను కూడా కలపాలనుకుంటున్నారు. ఇంతకాలం 371D మీద మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే జోనల్ సిస్టంలో కూడా వేరే జోన్లో ఉన్నాయి. వాటిని కలపాలంటే ఆషమాషి వ్యవహారం కాదు, 371D సవరించాలి. మరి ఎందుకు ఇటువంటి ప్రతిపాదన చేస్తున్నారు? ఇది వీగగొట్టడానికి చేస్తున్నారు అనేటువంటి అనుమానం కూడా ఒకటి ఉంది. వాళ్ళకు రాజకీయంగా జగన్ను కూడా పరిమితం చేయొచ్చు ఈ 2 జిల్లాల్లో అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ జగన్ రావడానికి ఒక లైసెన్స్ అవుతుంది. ఈ 2 జిల్లాలు కలిస్తే వాళ్ళ క్యాండిడేట్లను వాళ్ళు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి, పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అట్లే ఈ రాజకీయాలన్నీ కూడా తెలంగాణ అస్తిత్వం చేతిలో, తెలంగాణ వాదుల చేతుల్లో ఉండకుండా పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. తెలంగాణ ఉనికికే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి. ఇప్పుడు నాకు కోదండరామ్ గారు కూడా మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా అది కొంత రూఢిగానే వాళ్ళు సీరియస్గానే చర్చిస్తున్నారని అనిపిస్తున్నది. డి శ్రీనివాస్ గారు అదే కన్ఫర్మ్ చేసినారు, కుట్ర జరుగుతుందనేటువంటి మాటలు వారు మాట్లాడుతున్నారు. అదేవిధంగా దామోదర నరసింహ గారు మరి అక్కడ లోపల ఏం మాట్లాడినారో బయట ఏం మాట్లాడినారో తెలియదు, కానీ బయటకు వచ్చి పక్కాగా చెప్పింది ఏమిటంటే, నాతో ఇట్లా అడిగినారు, కేబినెట్ నోట్ను కాదని ఏదైనా జరుగుతుంది అనేది. ఏమండి? కేబినెట్ నోట్ను కాదని, సిడబ్ల్యూసీ తీర్మానాన్ని కాదని. మీకు ఒక విషయం చెప్పాలి. క్యాబినెట్ నోట్లో బొంబాయి విభజన చేసి గుజరాత్, మహారాష్ట్ర ఏర్పాటు చేస్తున్నప్పుడు కేబినెట్ నోట్ ఒక రకంగా ఉంది, అసెంబ్లీ తీర్మానం ఒక రకంగా ఉంది, ప్రెసిడెంట్ మళ్ళీ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఇంకొక రకంగా ఉంది. పార్టీలు తలుసుకుంటే, ప్రెసిడెంట్ తలుసుకుంటే, పార్లమెంట్ తలుసుకుంటే ఏదైనా జరిగిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. సుధాకర్ రెడ్డి గారు, రాయల్ తెలంగాణ ప్రతిపాదన, ఈ ప్రతిపాదనను మీ పార్టీ అంటే దానిపైన మీరు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా అది అనివార్యంగా ముందుకొచ్చే వాతావరణం బలంగా కనిపిస్తున్నది. అదే కనుక జరిగితే మీ పార్టీ స్టాండ్ ఏమిటి? మేమైతే మొదటి నుంచి కూడా ఒకటే మాట చెప్తూ వస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం కొరకే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటి ఒక కాంక్ష ఉంటూ వచ్చింది. మా దగ్గర ఉండేటువంటి ఒక మేధావులు అందరూ కూడా అదే అభిప్రాయాన్ని వెలిపిస్తూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రతిపాదన, కొన్ని రోజులేమో హైదరాబాద్ని యూటీ చేయాలనే ప్రతిపాదన, కొన్ని రోజులేమో ఆంక్షలు పెట్టాలనేటువంటి ఒక ప్రతిపాదన, కొన్ని రోజులేమో భద్రాచలం మీద ప్రతిపాదన, కొన్ని రోజులు శ్రీశైలం మీద అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆమోదయోగ్యం కాదనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి ఇప్పుడు కొత్త ప్రతిపాదన మళ్ళీ రాయల తెలంగాణ అనేటువంటిది వస్తుంది. ఈ రాయల తెలంగాణ విషయంలో కూడా తెలంగాణ ప్రజలు అస్తిత్వం కొరకు ఏ విధంగా పోరాటం చేసినారో రాయలసీమ ప్రజలు కూడా ఇలా వారి అస్తిత్వం కొరకు పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. రాయలసీమ 4 జిల్లాలతో కూడుకున్నటువంటి ఒక ప్రాంతం కాబట్టి ఆ 4 జిల్లాలలో కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు రాకుండా 4 జిల్లాలు ఒకటే అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చేటట్టుగా వారి అస్తిత్వం కొరకు వారందరూ కూడా ఏకం కావాల్సినటువంటి ఒక సమయం ఆసన్నమైంది. కాబట్టి మాలో మాత్రం ఎటువంటి తేడా లేదు. మా నాయకుడు మొదటి నుంచి ఒకటే మాట చెప్పుడు, కాంగ్రెస్ పార్టీని నమ్మద్దు, కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేసేటువంటి ఒక సత్తా ఉంటుంది. కాబట్టి అందుకొరకు మనం ఇప్పుడు సంబరాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు.
ఎందుకంటే ఎప్పుడైతే పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందుతుందో, మనం అనుకున్నట్టుగా తెలంగాణ 10 జిల్లాలతో కూడిన తెలంగాణ వస్తుందో అప్పుడు మాత్రమే కానీ మీరు రాయలసీమ అస్తిత్వాన్ని దెబ్బతీయొద్దని మీరు అంటున్నారు. ఆ 2 జిల్లాల ప్రజలు గనక తాము తెలంగాణతో ఉంటామని అంటే గనక అది ప్రజల ఆకాంక్ష అవుతుంది. దాన్ని ఎట్లా చూడాలి మరి? అదే మేము మాత్రం తెలంగాణ ప్రజలకు భిన్నంగా ఉండేటువంటి వారి జిల్లాల యొక్క ఆకాంక్షను మాత్రం మేము అంగీకరించాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా మాకున్నటువంటి ఇబ్బంది ఏమిటంటే సీమాంధ్ర ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో మా తెలంగాణ ప్రాంతాన్ని ఇబ్బంది పెడుతూ వచ్చిండ్రు. అవన్నీ కూడా ఇప్పుడు జ్ఞప్తికి వస్తున్నాయి. ఇంకా మళ్ళీ వాళ్ళతో కలిసి ఉండేటువంటి ప్రసక్తి. వన్ సెకండ్ సార్. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు మధుసూదన్ గుప్తా గారు మనకు ఫోన్ లైన్లోకి వచ్చారు. గుప్తా గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. రాయల్ తెలంగాణ ప్రతిపాదనను కొంతమంది నాయకులు బలంగా ముందుకు తెస్తే మరి కొంతమంది నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా జాతీయ పార్టీ అయిన బీజేపీ వ్యతిరేకిస్తున్నది, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యతిరేకిస్తున్నది. ఈ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పుడు కొంతమంది రాయల తెలంగాణ కావాలని పట్టుబట్టడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఒక విషయం అండి, తెలంగాణ కావాలి అని చెప్పి అనుకునే వాళ్ళు రాయల్ తెలంగాణ ఒక దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. తెలంగాణ రాకూడదు అని చెప్పేసి మనసులో ఉండి తెలంగాణ ఇష్యూ ఎల్లప్పుడూ ఈ రకంగా కాలుతో ఇలాగే రాష్ట్రం అగ్నిగుండమై కాలుతుంటే దాంట్లో తెగ తీసుకునే వాళ్ళు ఏ ప్రతిపాదన అయినా కానీ వద్దని చెప్పి చెప్తారనమాట. ఒక విషయం 1956 ముందర తెలంగాణ కావాలి అని అంటున్నారు. అంటే 1956 ముందర ఏ రకంగా ఉంటుంది తెలంగాణ? ఒక స్కూలు, ఒక కాలేజు, ఎక్కడే కానీ హాస్టల్స్ లేవు, ఎక్కడే కానీ స్కూళ్ళు లేవు, ఏదే కానీ లేదు. అంటే అలాంటి తెలంగాణ కావాలని చెప్పి కోరుకుంటున్నారా? కాదు కదా. ఇప్పుడు ఏ దానికైనా కానీ ఒక పరిష్కార మార్గం ఒక పరిష్కార మార్గం అనేది ఏ సమస్యకైనా కానీ ఉంది. అట్లా కాదు, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, నాకు ఇప్పటికే కావాలని చెప్పేసి అది ఒక విధానం, అదొక రాజకీయ అవసరం. రాజకీయంగా ఎటు తిరిగైనా కానీ ఈ సమస్యని ముగింపు పడకుండా దీంట్లో రాష్ట్రం ఎల్లప్పుడూ ఈ రకంగానే ఇబ్బంది పడుతుంటే చూసి దాన్ని రాజకీయంగా వాడుకునే వాళ్ళు మాత్రమే దీన్ని కాదంటారు. బీజేపీ ఒకవేళ బీజేపీ కాదని అంటుంది అనుకోండి, ఎందుకు కాదని అంటారు? ఏం నష్టం వస్తుంది? మేమే అడుగుతున్నాము, మా 2 జిల్లాలు అక్కడ కలపండి అని చెప్పేసి మేమే అడుగుతున్నాము. రాయలసీమకి తీర్చలేము మేము అంటే రాయలసీమని ఇంతకుముందు మమ్మల్ని బంగారు నుంచి ఎందుకు తీసుకున్నట్టు? ఈ రోజు ఒక భార్యాభర్తకు పెళ్లి అయినా కానీ భార్యకు విడాకులు అనేది ఒకటి ఉన్న తర్వాత నా కన్యరిత్వం తీసుకురమ్మని చెప్పేసి ఏ భార్య అడగలేదు, అది ఎవరితో కాదు, ఏ మగవాడు అడగలేదు, ఏ భార్య అడగలేదు. ఉన్న సమస్యను ఏ రకంగా పరిష్కరింప చేయాలన్న దానికే ఉండేది. అలా కాకుండా మేము 9 జిల్లాల మాకు 10 జిల్లాల తెలంగాణ కావాలి అని అంటే ఆ రోజు ఎందుకు కలిపారు మమ్మల్ని? ఎందుకు మమ్మల్ని తీసుకొని వచ్చారు పక్కకు? ఆ రోజు మా నష్టాన్ని ఓర్పుడుస్తారు. ఇవన్నీ ఏం కాకుండా మేము ఒక్కరం బాగున్నాం కాబట్టి మేము బాగుండేది అనే కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు మాత్రమే వ్యతిరేకిస్తారు. తెలంగాణ ప్రజలు దీన్ని ఎల్లప్పుడూ హక్కిస్తున్నారు. అసలు ముఖ్యంగా తెలంగాణ మాట కింద వస్తే తెలంగాణ ప్రజలు కొంతమంది తప్ప ఏ ఒక్కరే కానీ ఈ రాష్ట్రాన్ని విడదీయడం ఒప్పుకోవడం లేదు. గుప్తా గారు, దీన్ని కలుపుకోవడానికి ఇష్టపడుతున్నారు. దీన్ని మాత్రం దీన్ని రాష్ట్ర విభజన జరిగితే ఈ రకంగా జరిగితేనే అది సాధ్యమవుతుంది. ఓకే, 1 సెకండ్ మీరు ఒక నిమిషం ఆగండి. గుప్తా గారు, అవకాశమే లేదు. గుప్తా గారు 1 సెకండ్. తెలంగాణ అప్పుడు కలవడానికి స్వార్థ రాజకీయ శక్తులు అని మీరు ఒక పదాన్ని ఉపయోగించారు. కానీ రాయలసీమలో ఉన్న 4 జిల్లాల్లో 2 విడగొడితే అది ఏ రాజకీయం అనాలి? ఇది స్వార్థ రాజకీయ శక్తులు అడ్డుకుంటున్నాయి, స్వార్థ రాజకీయం అని మీరు అంటున్నారు కదా. ఒకే అస్తిత్వం సహజాతత్వం కలిగిన 4 జిల్లాలను విడదీయడం, 4 జిల్లాల్లో 2 విడదీయడాన్ని ఎట్లా చూడాలి? ఏం రాజకీయం అనాలి దాన్ని? చెప్తున్నా నేను, ఇది బతికే రాజకీయం అని చెప్తాం మేము. ఎందుకనంటే మేము బల్లాపతిగిన ఉండింటే మాకు తుంగభద్ర నీరు పుష్కలంగా మాకు వచ్చేది. మాకు ఈ రోజు తాగునీరు కానీ సాగునీరు కానీ ఇప్పుడు కూడా నేను మీ రూమ్ లో వచ్చి మాట్లాడుతున్నాను. బయట వచ్చేసి నాకు రైతులు ఒక చుక్క నీళ్లు లేవని చెప్పేసి మా దగ్గరకు వచ్చారు. బయట కూడా మా దగ్గర 200 మంది రైతులు ఉన్నారు అక్కడ. సో మాకేంటనంటే ఆ రోజు మమ్మల్ని బల్లారితోగిన ఉండనిచ్చింటే ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలలో మమ్మల్ని విడదీయకుండా నింటేగిన మాకు ఏది ఎటుపోయినా కానీ మాకు ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఈ రోజు పోనీ శ్రీశైలం డ్యామ్ మొత్తం మనకి అప్పచెప్తారా? మా రాయలసీమకి అప్పచెప్తారా? దానికి తయారై ఉన్నారా? ఒకవేళ వీళ్ళు తయారై ఉన్నా కానీ తెలంగాణ ప్రజలకు నోరు మమ్మల్ని కొట్టమంటారా? ఆ రకంగా మేము చేయించుకుంటే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయమంటారా మమ్మల్ని? అయినా కానీ ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం కాదు, నాకు ఇట్టే కావాలి అని చెప్పేసి అని అడిగే వాళ్ళకి మాత్రం అదొక వితండవాదం. ఒక్క నిమిషం అండి.
4 జిల్లాల్లో 2 జిల్లాలు మీ సంక్షేమాన్ని మీ క్షేమాన్ని మీరు చూసుకొని తెలంగాణతో కలిస్తే కడప చిత్తూరు జిల్లాల పరిస్థితి ఏమిటి? అక్కడ ప్రజలకు నీళ్ళు అవసరం లేదా? వాళ్ళకు విద్యా ఉద్యోగం అవసరం లేదా? వాళ్ళ పరిష్కారం ఏమిటి వాళ్ళకు? మీరు 100% మీరు అడిగేది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. దానికి నేను సమాధానం చెప్తాను. చెప్పండి. మా చిత్తూరు జిల్లా, మా జిల్లా మీద కానీ తుంగభద్ర జలాలు కానీ దేని మీద కానీ చిత్తూరు జిల్లా నీళ్లు మాత్రం మా మీద ఆధారపడి లేదు. నంబర్ 1. నంబర్ 2, మాకు కర్నూలు జిల్లాలో నీళ్లు పారినాయంటే ఆ తర్వాత కేసీ కెనాల్ కడప జిల్లాలో పారాల్సినది కేవలం 20-25 కిలోమీటర్లే కేసీ కెనాల్ పారాల్సినది. మాకు ఇప్పుడు ఈ తుంగభద్ర జలాలు ఏవైతే కృష్ణా జలాలు పోతిరెడ్డిపాడు నుంచి ఏవైతే వచ్చి కుందు నదిలో పడి అవి పెన్నా నదిలో పడుతున్నాయో ఆ తర్వాత కేవలం 10 కిలోమీటర్లే ట్రావెల్ అవ్వాల్సిండేది ఆ నీళ్లు. ఆ తర్వాత పెన్నా నదిలోకి వెళ్ళిపోతాయి ఆ నీళ్లు. ఎప్పుడైతే కర్నూలుకు నీళ్లు వస్తాయో మా అనంతపురానికి నీళ్లు వస్తాయో ఆటోమేటిక్ గా ఆ వాటర్ వద్దన్నా కానీ కేవలం 30 కిలోమీటర్లు ఆ నీళ్లు పారాల్సినది బట్టి వెళ్ళిపోతే ఏ సమస్య లేదు దానికి. రైట్, ఒక్క నిమిషం. గుప్తా గారు లైన్లో ఉండే. సాగర్జీ సార్ గుప్తా గారి వాదన మీరు విన్నారు కదా సార్. రాయలసీమ 2 జిల్లాలు ఇతర వైపుకి వస్తేనే బాగుంటుంది, అవతల వారికి ఎలాంటి సమస్య లేదు, కొందరు వ్యతిరేకించడాన్ని స్వార్థ రాజకీయం అని అంటున్నారు ఆయన. మీరేమంటారు సార్? ఇప్పుడు ఈ రాయలసీమలో 2 జిల్లాలు ఇటు రావడము లేకపోతే 2 జిల్లాలు అటు ఉండడం అనేది ప్రసక్తి కానే కాదు, ఈ సమస్యనే కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న నినాదం పైననే వచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలంటున్నాం. ఇది పరిపాలనా సౌలభ్యంతో పాటు మిగతా ఇక్కడ ఉన్నటువంటి జల వనరులు కానివ్వండి ఇవన్నీ సక్రమంగా ఉపయోగించుకోవచ్చు. ఒక సజాతీయత లేనటువంటి 2 ప్రాంతాల్లో ఒక ప్రాంతం విడిపోయిన తర్వాత దాని బతుకుందనేటువంటి ఆలోచనతో ఉన్నాం. విడిపోయినంత మాత్రాన భూమి విడిపోదు, పరిపాలన విడిపోతుంది అంతే తప్ప భూమి విడిపోదు, ప్రజలు విడిపోరు, అందరూ కలిసిమెలిసి ఉంటారు. దాన్ని తీసుకొచ్చి ఆ సెంటిమెంటల్ ఇష్యూ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ దీనికి అడ్డం పెట్టడం అనేది సరైనది కాదు. నాడు మీరు నీలం సంజీవ్ రెడ్డి గారు కానీ మిగతా తర్వాత పెద్దలు కానివ్వండి రాయలసీమకు సంబంధించిన ముఖ్యమంత్రులు అయితే ఎంత అన్యాయం చేస్తున్నారో మీరు చూడండి. జెంటిల్మెన్ అగ్రిమెంట్ తర్వాత ఉప ముఖ్యమంత్రి తెలంగాణకి ఇస్తామని చెప్పి ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగి ఉప ముఖ్యమంత్రి అనేది 6వ ఏళ్ళు అని చెప్పి దాన్ని తిరస్కరించిన వాళ్ళు గ్రాడ్యువల్గా రాను రీజనల్ కమిటీ కానీ మిగతా కమిటీస్ కానీ అన్ని ఒప్పందాలు కానివ్వండి గిరిగిరాని కమిషన్ కానీ అన్ని ఉల్లంఘనలే. ఏ ఒక్కటి కూడా ఈనాడు ఆంధ్ర రాయలసీమకు అన్యాయం జరిగిందని ఎక్కడ చూపెడతారా మీరు? సెక్రటరీ ఉన్న దాంట్లో మొత్తం కూడా తెలంగాణకు అన్యాయం జరిగింది, అన్ని అగ్రిమెంట్స్ అన్ని ఉల్లంఘనలు జరిగాయని తప్ప మరొకటి కాదు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇంకేదో దాన్ని తిరగడం ఆ సమస్యలు ఆ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో అవన్నీ ఆలోచించాల్సిన చాలా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, చాలా గౌరవప్రదమైనటువంటి చరిత్ర ఉంది, అది ఉండనియండి. ఇది కొంతమంది రాజకీయ నాయకులు ప్రజలందరూ సమానంగా ఉన్నారు, ప్రజల్లో భేదాభిప్రాయాలు ఎప్పటికీ ఉండవు. ఇది ప్రత్యేక తెలంగాణ ఏర్పడితేనే ఈ నీటి సమస్యలు శాశ్వత పరిష్కారం అవుతాయి. దాన్ని కలిపిన తర్వాత మీరు ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా జలాల మీద కానివ్వండి ఈ నల్గొండ జిల్లాకు సాయుధ పోరాటం చేసినటువంటి నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్తో బాధపడుతున్నట్టు చేస్తారా? ఒక్క నిమిషం ఆగండి. మీరు రాష్ట్ర శాసనసభలో ఈ 30 TMC మిగులు జలాలపైన మీరు నల్గొండ జిల్లా ప్రజలు మోసపుస్తున్నారంటే తెలియక సమాధానం ఇచ్చినారు అవి నికర జలాలని. ఇటువంటి పరిస్థితులలో మీరు ఏం చేస్తున్నారు? RBC పెట్టినప్పుడు దానికి 19 TMC నికర జలాలు తీసుకొని అప్పుడు ఎందుకు ఆలోచించలేదు? నల్లగొండ జిల్లాలో ఈ 30 TMC గురించి ఇవన్నీ పొరపాటు జరిగిపోయినాయి. ఈ పొరపాటు సరిదిద్దుకొని ఇక్కడ తెలంగాణ ప్రజల బ్రతుకు వాళ్ళు తీర్చిదిద్దుకోవాలంటే 10 జిల్లాలతో కూడిన తెలంగాణ తప్ప మరొకటి పరిష్కారం కానే కాదు. అన్ని ప్రాంతాలతో ఉంటారు. ఓకే సార్, రాజకీయ పార్టీల వాదనలు ఈ విధంగా ఉన్నాయి. ప్రధానంగా 2 జిల్లాలకు సంబంధించిన ప్రజలు ఏమనుకుంటారో ఒకసారి చూద్దాం. తెలంగాణ అనేది ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. దాంట్లో ఏం ఒరిగేది ఏముందో మాకేం తెలియదు. ఇవన్నీ ఉపయోగం లేనివన్నీ. రాయల్ తెలంగాణ అయితేనే మంచిది. ముఖ్యంగా ఇక్కడ నుండి మాకు హైదరాబాద్ పోవడానికి అన్ని సౌకర్యాలు, రైల్వే సౌకర్యాలు అయితేనేమి అన్ని విధాలు కూడా బాగుంటుంది. రాజధాని కూడా మాకు దగ్గర అవుతుంది. వాళ్ళ స్వార్థం కోసమే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజల బాగోగులకు కానీ చేసింది లేదు. కలుపుకుంటేనే బాగుంటుంది అని ఒక వైద్యం కానీ ఒక ఉపాధికి కానీ ఏదైనా ఉద్యోగములు కల్పించుకోవడం కానీ సదుపాయాలు ఈ రాయల తెలంగాణ చేస్తే బాగుంటుంది. 52 మంది ఎమ్మెల్యేలు రాయలసీమలో ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరి యొక్క ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి. వాళ్ళ యొక్క ఆస్తుల వాళ్ళ యొక్క వీటి పరిరక్షణ కోసమే దుర్మార్గమైనటువంటి అడ్డుగోలు చర్యగా దీన్ని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. తెలంగాణ ఇస్తే మాకు మేలే జరుగుతుంది. హైదరాబాద్ కలపాల, హైదరాబాద్తో కలిపి
మాకు అనంతపురం జిల్లా కూడా దాంట్లోనే ఉండాలి. మేము రాయల తెలంగాణకు అగనెస్ట్. మన జిల్లాలో కొంచెం తెలంగాణలో కలిపేస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం సార్. ఇద్దరు పిల్లలను అటు ఇద్దరు పిల్లలను ఇటు విభజించినట్టుగా ప్రజాస్వామ్యానికి చాలా వ్యతిరేకమైన విధానము. రాయల తెలంగాణ అంటే కూడా మేలే, మనకి ఇంకా సమైక్యంగా ఉండటం లేదు వాళ్ళు, కనీసం మనం రాయల తెలంగాణ చేయొచ్చు కదా. సపరేట్ రాయలసీమ ఉంటేనన్నా ఒక ప్రక్క ఉంటుంది, లేదంటే సీమాంధ్రలో కలిసి ఉండడం ఒక బాగుంటుంది. కానీ మనం 2 భాగాలు చేసుకొని 2 భాగాలు అక్కడ ఒక పక్క ఇక్కడ అంటే మంచి ఇది ఆప్షన్ బాగలేదు. రాయల తెలంగాణకి మద్దతు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మనకు నీటి వనరులు అయితేనేమి, మరి విద్యా సౌకర్యాలు అయితేనేమి, అన్నిటికి కూడా మెరుగ్గా పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వీళ్ళ కోసం కావచ్చు, వీళ్ళ ఓట్ల కోసం కావచ్చు, నెక్స్ట్ టైం వీళ్ళు గెలుస్తారా లేదన్న అంశం మీద కావచ్చు రాయల తెలంగాణ అనే పదం పడుతున్నారే తప్ప మేబీ ఇది అధిష్టానం ఒక గేమ్ లాగా కూడా మేము థింక్ చేస్తున్నాం. ఈ రాయల తెలంగాణ ఇస్తే వాళ్ళలో కలిసిపోయి బాగా ఉంటుందని నా నమ్మకం. మన 2 జిల్లాలు కలిపి 12 జిల్లాలు కలిపి రాయల తెలంగాణను ఏర్పాటు చేయడం మాకు ఇష్టం. రాయల తెలంగాణ అయితేనే మాకు మంచిది అనేది ఇక్కడ ప్రజల అభిప్రాయము. రాయల తెలంగాణకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము. విడిపోతే కరువు జిల్లా, అది అనంతపురం జిల్లా, హైదరాబాద్ ఉంటేనే కొద్దిగా మేలు జరగచ్చు మనకు అనంతపురం జిల్లా. తెలంగాణ అయితే హైదరాబాదులో విలీనమవుతుంది కర్నూలు, కాబట్టి కొంచెం నీళ్లు, కేసీఆర్ కెనాలు నీళ్లు, శ్రీశైలం ప్రాజెక్టు, విద్యుత్ అవన్నీ ఉపయోగంగా ఉంటుంది. సమైక్యాంధ్ర వచ్చే ప్రసక్తి లేదు. ఇట్ ఈస్ బెటర్ టు టేక్ రాయల తెలంగాణ. రాయల తెలంగాణ అనేది ఒక రాజకీయ ఎత్తుగడే కానీ నిజంగా ప్రజలకు ఉపయోగపడదు. రాయల తెలంగాణ మేము అంగీకరించే అవసరం. సార్ చక్రపాణి గారు, ప్రజలకు సంబంధించిన 2 జిల్లాలు కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన దాంట్లో విద్యార్థులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, రైతులు కూడా ఉన్నారు. వారి అభిప్రాయాలు మీరు ఉన్నారు కదా, మీరు ఎట్లా చూడాలి, ఎట్లా చూస్తున్నట్టు? అంటే ఎవరైనా సరే మీరు ఈ అభిప్రాయాలను చూసినప్పటికీ చివరిగా మాట్లాడినాను కానీ, లేదా రాయలసీమ అనేటువంటి అస్తిత్వంతో కనీసం ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఒక 60-70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు రాయల తెలంగాణను ఒప్పుకోవట్లేదు. ఒక ఆయనేమో మా 2 అన్నదమ్ములు 4 నటించి 2 ఇట్లా చేస్తారని అంటున్నాడు. ఇంకో ఆయనేమో ఇది రాజకీయ ఎత్తుగడ మేము ఒప్పుకోమంటున్నాడు. మేమందరం కలిసే ఉంటాము, అయితేనేమో ఇట్లుండాలి, లేకపోతే వదిలేసి మేము రాయలసీమను చేయాలంటున్నాడు. ఇంకో ఆయన రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం చేయాలంటున్నాడు. ఇది ఒక సెట్ ఆఫ్ ఒపీనియన్స్. రెండవ సెట్లో ఏం కనబడతా ఉంది మీకు? కొంచెం వ్యాపారం చేసుకోవడానికో, లేకపోతే ఉద్యోగం చేసుకోవడానికో, లేకపోతే హైదరాబాద్ తోటి మేము కలిసి ఉండాలనేటువంటి కోరిక ఎవరికైనా ఉంటుంది. విజయవాడ అనేటిది మేము చాలా గొప్పగా అభివృద్ధి చెందినామని విజయవాడకే హైదరాబాద్తో కలిసి ఉండాలనేటువంటి ఆ తాపత్రయం, ఆతృత ఉన్నప్పుడు పాపం రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఆకర్షణను చూపించి హైదరాబాద్ అనే ఒక ఆకర్షణ కనబడతా ఉంది. ఇకపోతే మిగతా వాళ్ళలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళని గమనించినట్టయితే అసలు మాకు ప్రత్యేకంగా రాయలసీమనే చేయండి అంటున్నారు. 3 రాష్ట్రాలు చేయండి. ఒక ఆయన అది కూడా చెప్పినాడు, రాయలసీమను ప్రత్యేకంగా పెట్టండి, ఎవరికి వాళ్ళు పెట్టండి. ఇవాళ సమస్య ఏమిటి అని అంటే ప్లెబిసైడ్ తోటి రాష్ట్రాలను ఏర్పాటు చేయరు. ప్రజల ఇట్లా సర్వే చేసి 50 మందిలో 30 మంది ఇట్లా చేసినారు, లేకపోతే మొత్తం రాయలసీమలో ఇంతమంది ఇట్లా అన్నారు, అది కాదు. దీనికి ఒక నేపథ్యం, ఒక ఉద్యమం, ఈవెన్ రాజ్యాంగంలో కూడా కల్చరల్ ఆస్పెక్ట్స్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి విషయము దానిలో ఉన్నది. ఆ రాజ్యాంగ చర్చ జరిగినటువంటి ప్రతిపాదనలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి పబ్లిక్ ఒపీనియన్ అనేది ఆటోమేటిక్గా హైదరాబాద్తో కలిసి ఉండాలని ఉంటుంది. కొంతమంది నీళ్ళ మీద మమకారం ఉంటుంది, లేకపోతే నీళ్లు రావనేటువంటి ఒక అపోహను క్రియేట్ చేసినారు. మీరు మధుసూదన్ గుప్తా గారు మాట్లాడినటువంటి మాటలను చూసినట్టయితే ఆయన నిన్నటి వరకు సమైక్యము, భారత జాతి, తెలుగు జాతి అనే పదం నుంచి కిందికి దిగలేదు. ఆయన వాళ్ళు ఏం మాట్లాడండి, మీకు బడులు లేవు, మీకు అసలు ఆయనకి ఏమైనా కనీస చరిత్ర, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా చరిత్ర మీద ఏమైనా అవగాహన ఉందా ఆయనకి? ఇక్కడ పాఠశాలలు ఎప్పుడు వచ్చినాయి, ఇక్కడ అభివృద్ధి ఎప్పుడు మొదలైంది, ఇప్పుడు విద్యుత్ ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది అంటే ఇవాళ నీకు ఇంకా కలుపుకోక ముందుకే నువ్వు ఒక్క ఎమ్మెల్యే ఉండి ఒక అనంతపురం నుంచి ఉన్నటువంటి వాడి అటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావే. తంతమంటున్నాడు, మా రైతులు కొడతారని అంటున్నాడు. ఎవరిని కొడతావు నువ్వు? ఎందుకు కొడతావు నువ్వు? కలుపుకోకముందే కొడతామని చెప్పిన తర్వాత కలిసిన తర్వాత ఏం చేస్తావు నువ్వు? మీరు మొత్తం చూడండి, ఆయన 3 దశల్లో 3 రకాల వాయిసెస్ తోటి మాట్లాడినాడు. ఒకవైపు ఏమో కలుపుకోమన్నాడు. సాగర్జీ గారు మీరు కూడా అవేమి ప్రస్తావించకుండా మీరు ఎంతసేపు చరిత్రలో పోతున్నారు. దయచేసి పొలిటికల్గా మాట్లాడండి మీరైనా కూడా. ఆయన మాట్లాడిన దానిలో ఏమండి, ఎట్లా మాట్లాడినాడు ఆయన? తెలంగాణ అస్తిత్వాన్ని భంగపరిచేటువంటి అహంకార ధోరణి రాయలసీమ నాయకులలో ఉన్నది. అది రాయలసీమ నాయకులు ఎవరైనా కావచ్చు, అట్లా మాట్లాడడం అనేది పద్ధతి కాదు. ముందు మాట్లాడడం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది టీజీ వెంకటేష్ అట్లే మాట్లాడతాడు, మధుసూదన్ గుప్తా అట్లే మాట్లాడతాడు, నిన్న మొన్న వ్యాపారాలు చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కడు అట్లే మాట్లాడతాడు. మీకు స్కూళ్ళు లేవు, మీకు ఆసుపత్రులు లేవు, ఎందుకు వస్తావు మరి ఆసుపత్రులు లేని దగ్గరికి? ఉస్మానియా యూనివర్సిటీ మీ తాత కట్టించినాడా? ఇక్కడ మధుసూదన్ గుప్తా తాత వచ్చి పెట్టుబడి పెట్టి ఉస్మానియా ఆసుపత్రి కట్టినాడా? రైట్, ఓకే. అది ముందు నుంచే ఆసుపత్రుల విషయంలో, విద్యా అవకాశాల విషయంలో
మధుసూదన్ గుప్తా ఒక్క యూనివర్సిటీ కొత్తగా వచ్చినా, ఒక్క హాస్పిటల్ కొత్తగా వచ్చినా, ఒక్క సౌకర్యం కొత్తగా కల్పించినా మాట్లాడేటువంటి అర్హత ఉంటుంది. కానీ ముందు నీ కర్నూలులో మీ అనంతపూర్లో హాస్పిటల్ కట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది ఆయన గుర్తించాలి. రెండవది, ఇటువంటి ఆధిపత్య ధోరణి ఉన్నటువంటి వాళ్ళు నీళ్ళ గురించి మా రైతులు మీ రైతులు దంతారని ఎట్లా మాట్లాడతాడండి? అంటే కొంచెం సీరియస్గా ఆలోచిద్దాం. ఊరికే ఫన్నీ టైం 1 అవర్ ఇది గడపడం కోసం రాలే మనం ఈ టీవీ చర్చకి. ఎట్లా మాట్లాడతాడు ఆయన? రైతులు దంతారు మీ రైతులని. ఇది తన్నడం కోసం కాదు కదా, కలిసి ఉండే పద్ధతి అదేనా? నిన్నటి అది పూర్తి అవకాశవాదం మధుసూదన్ గుప్తా గారు మాట్లాడింది. మళ్ళీ ఒక చర్చ పెట్టండి మధుసూదన్ గుప్తా తోటి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దని నేను చాలా స్పష్టంగా చెప్పాను. అప్రహెన్షన్ లాగానే మాట్లాడాలి తప్ప అహంకారంతో మాట్లాడడానికి వీల్లేదు. చరిత్ర చదువుకొని మాట్లాడు నువ్వు. తెలుస్తుంది కదా దయచేసి. అంటే ఇది కేవలం ఇట్లా మాట్లాడేసి ఫోన్ కట్ చేసి వెళ్ళిపోతే నడుస్తుంది అంటే కష్టం. అది నేను మళ్ళీ చెప్తున్నాను, రాయల తెలంగాణ అనేటువంటి ప్రతిపాదన ఇటువంటి వ్యక్తులు, కొందరు దళారులు, ఈ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్నటువంటి భూముల్ని కబ్జా చేసినటువంటి వాళ్ళు, ఇక్కడ పెట్టుబడులు పరిశ్రమలు వ్యాపారాలు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు కోరుకుంటున్నారు. కానీ సామాన్యులకు కానీ లేదా రాజకీయ పార్టీలకు కూడా ఇది సమ్మతమైనటువంటి విషయం కాదు. 3 పార్టీలు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒప్పుకోలేదండి, టీడీపీ ఒప్పుకోలేదండి. కేఈ కృష్ణమూర్తి గారు స్పష్టంగా చెప్పినారు, మాకు రాయలసీమ అవసరం లేదు, రాయల తెలంగాణ అవసరం లేదని. నేను చెప్పినానండి ఒకసారి. సిపిఐ ఒప్పుకోలేదు. ఒక్క బీజేపీ ఒక్క టీఆర్ఎస్ఏ కాదు, ఇక్కడ రాజకీయ పార్టీలు అంటే రాయలసీమలో ఉన్న పార్టీలు ఏవీ ఒప్పుకోలే. ఒక్క కాంగ్రెస్లో ఒక్క వర్గం ఇటువంటి వ్యక్తులు, పరిశ్రమలు వ్యాపారాలు ఉన్నటువంటి వాళ్ళు, మనం ఇందాక చర్చించినట్టు ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, వీళ్ళ నాటకంతో మొత్తం రాష్ట్రాన్ని మేము ఆపేస్తామనేటువంటి భ్రమంలో వాళ్ళు ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు, ఇట్లాంటి చర్చ వస్తే కనుక, ఇలాంటి ప్రతిపాదన నిజంగానే వస్తే కనుక, కాంగ్రెస్ పార్టీగా వారు 2 రకాల చర్చలు 2 రకాల విధానాలు అవలంబిస్తూ వస్తున్నారు. ఇలాంటిదే నిజంగా నిర్మాణ రూపంలో రేపు పార్లమెంట్లోకి వస్తే కనుక మీ పార్టీ వైఖరి అంతర్గతంగా చర్చ మీ పార్టీకి జరిగి ఉండాలి. అంతర్గతంగా జరుగుతున్న చర్చలు కావచ్చు, లేదా మీ మొత్తంగానే ఓవరాల్గా తీసుకుని ఈ విషయంలో మీరు ఏ విధంగా దీన్ని డీల్ చేయదలుచుకున్నారు మొత్తం ఇష్యూని? మా పార్టీ అయితే ఇదివరకు చర్చించినట్టుగా కేవలం 10 జిల్లాలతో కూడుకున్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం కావాలి. హైదరాబాదు మీద ఎటువంటి ఆంక్షలు ఉండద్దు, హైదరాబాద్ రాజధానిగా ఉండేటువంటి ఒక రాష్ట్రం కావాలని నిర్ణయం చేసినాం. ఒకవేళ ఇటువంటి ఆప్షన్స్ ఏవైతే వస్తున్నాయో, ఎందుకంటే నిన్న ఉప ముఖ్యమంత్రి గారితో చర్చ వచ్చినప్పుడు కూడా వారు స్వయంగా ఇది వచ్చిన మాట వాస్తవం కావచ్చు అనేటువంటి ఒక ధోరణితో తిరిగి వచ్చేసిండు. ఇవాళ ఢిల్లీకి పోవాల్సి ఉండే, కానీ ఢిల్లీ పర్యటన కూడా వాయిదా వేసుకున్నాడు. కాబట్టి అటు కాంగ్రెస్ వాదులు కూడా అంగీకరిస్తలేరు, ఇటు టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా అంగీకరించేది లేదు. ఇవాళ మనం చూసినాం, ఎంతమంది అయితే మాట్లాడినరో వాళ్ళల్లో భిన్న అభిప్రాయాలు వస్తూ వచ్చినాయి. సాధారణమైనటువంటి వ్యక్తులు ఏంటంటే హైదరాబాద్లో ఉద్యోగాలు దొరుకుతాయి అనేటువంటి ఒక 30 జూలై తర్వాత వీళ్ళు సీమాంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ఒక నాయకులంతా వారు ఏం ప్రచారం చేస్తుండ్రు? హైదరాబాద్ పోయినట్టయితే మనకు ఉద్యోగాలు రావు, హైదరాబాద్ ఆ తెలంగాణ ఏర్పడ్డైతే మనకు నీళ్ళ కూడా వస్తుంది. ఇవి ఏదైతే ప్రచారం చేసినారో బాగా నాటుకుపోయింది. అటువంటి సామాన్య జనం, అమాయకులైనటువంటి ఒక జనం మాత్రం ఒకవేళ సమైక్య ఆంధ్ర లేకపోయినట్టయితే, మనకు ఆంధ్రప్రదేశ్ లేకపోతే మాత్రం, ఒక ఏర్పాటు తెలంగాణ ఏర్పడ్డట్టయితే మాత్రం మనకు రాయల తెలంగాణ ఏర్పడితే బాగుంటుంది అనేటువంటి. కానీ టీఆర్ఎస్ చెప్పిన మాట వినని కారణంగానే ఇలాంటి ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీ ఏమైనా తెస్తున్నదని మీకు ఏమైనా అనిపిస్తున్నదా? అంటే అది వేరు విషయం. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ చెప్తుందా లేదా, ఒకవేళ ఆ ప్రతిపాదన అనేటువంటి దాని మీద మనం ముందున్నది ముసల పండుగ అప్పుడు చూస్తాం. కానీ ఇప్పుడు మాత్రం మేము మాత్రం అనుకునేది ఒకటి మాత్రమే, వాళ్ళ దాంట్లో వాళ్ళే అంతర్గతంగా. ఇప్పుడు మధుసూదన్ గుప్తా గారు మాట్లాడిన తర్వాత రాజకీయ స్వార్థం కొరకు అంటారు, ఆయన రాజకీయ స్వార్థం కొరకు ఆయన ఏర్పాటు చేసుకుంటాడు తప్ప మేము మొదటి నుంచి ఒకటే మాట ఒకటే బాట. కాబట్టి దాంట్లో ఎటువంటి రాజకీయ స్వార్థం లేదు, వాళ్ళల్లో భిన్నాభిప్రాయం. ఇవాళ రాయలసీమ విమోచన సమితి అనేటువంటి ఒక ఏర్పాటైన వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఏ పార్టీ కూడా సాగర్ గారి దగ్గర పోదురు. కానీ ఒక్క నిమిషం, వారు మాట్లాడిన దాంట్లో వాళ్ళు ఏదో చేసుకొని అండి మేము తర్వాత ఆలోచిస్తామంటే ఎట్లనండి? రేపు బిల్లు వచ్చేలోపు మీ సార్ పోయి కలవాలి కదా. అంటే మీరు కూడా కొంత ఆలోచించండి. ఒకవైపు మీకు ఇచ్చినటువంటి హామీ వేరు, క్యాబినెట్ నోటు వేరు, మీకు చెప్పినటువంటిది వేరు. ఇవాళ వచ్చినటువంటి ప్రతిపాదన ఇట్లా వస్తుందని ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చి చెప్పిన తర్వాత ఇంకా మేము ఇక్కడే ఉంటాం, మీరు ఎందుకు ఇప్పుడు జేఏసీ వాళ్ళకి ఏమవసరం అనిపోయినారు అక్కడికి? అంటే ఒక రాజకీయంగా ఏదో ఒక స్వార్థం ఎవరినో ఒకరు నడిపిస్తూ ఉన్నది. ఒకళ్ళు ఇట్లా ఇస్తే లాభం అని కొందరు అనుకుంటున్నారు, ఇట్లా ఇవ్వకపోతే లాభం అని కొందరు అనుకుంటున్నారు. ఇది చాలా తెలంగాణ ప్రజల్ని గందరగోళపరిచేటువంటి వ్యవహారం.
దీన్ని ఎవరు క్లారిఫై చేయాలి మరి? రాజకీయ పార్టీలుగా చిత్తశుద్ధి ఉండాలంటున్నాను నేను. చక్రపాణి Clarify గారు, చేయడానికి ఏం లేదు. మా పార్టీకి అయితే చిత్తశుద్ధి స్పష్టంగా ఉన్నది. మేము మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నాం, 10 జిల్లాలతో కూడుకున్నటువంటి తెలంగాణ. ఒకవేళ ప్రతిపాదన వచ్చింది అలా రాయల తెలంగాణ ప్రతిపాదన 2 రోజుల నుంచి వస్తున్నటువంటి ఒక విషయాన్ని కూడా సమీక్షిస్తున్నాం. 2 రోజులు సమీక్షించి ఒకవేళ జరుగుతున్నాయి, మీరు సమీక్షలే ఉన్నారు, ఆచరణ లేదంటే 2 రోజులు ఎప్పుడు ఉంటుంది? ఆచరణ 2 రోజులనే ఉంటుంది. ఆచరణ అనేది ప్రతిఘటిస్తూనే ఉన్నాం. కరెక్ట్. అది సార్ కరెక్ట్గా మాట్లాడింది ఏంటంటే, ఇప్పుడు ఆ ప్రతిపాదన రేపు లేదు ఎల్లుండి కేబినెట్ ముందుకు వస్తుంది, ప్రెసిడెంట్ దగ్గర పోతుంది, బిల్లు వచ్చినాక వాళ్ళు స్పందిస్తారు. ఎందుకంటే అప్పటిదాకా మీరు స్పందించరు. ఇట్లా ఎత్తగొడితే లాభం వస్తుంది. రేపు తెలంగాణ ఇట్లనే ఉంటుంది. మళ్ళీ 2014 ఎన్నికలు వస్తాయి. ఎన్నికలలో మనం ఇంకా తెలంగాణ ఉన్నదని ఓట్లు తెచ్చుకోవాలి. ఇట్లాంటి దయచేసి సుధాకర్ రెడ్డి గారు, ఇట్లాంటి అనేటి ఇవన్నీ ఒక గేమ్ ప్లాన్స్ ఇవన్నీ. దీనివల్ల ప్రయోజనం లేదు తప్ప. ఇవాళ పోయి అందరు పోయి ఒత్తిడి చేసినట్టు మీరు కూడా పోయి ఒత్తిడి చేస్తే తప్ప, రాజ తెలంగాణ ఇస్తే మేము ఒప్పుకోము, అటువంటి ప్రతిపాదన మేము రానియమని చెప్తే మీ సార్ మాట్లాడితే భయపడరా? కేసీఆర్ గారు మాట్లాడితే కేసీఆర్ కూడా అన్నాడు ఎట్లాంటి ఆంక్షలు లేని తెలంగాణ అంటే నాకు తెలియదు అన్నారని మీరంటే నేను ఒప్పుకుంటాను. చక్రపాణి గారు మొదటి నుంచి ఒకటే మాట మాట్లాడుతుండు కేసీఆర్ గారు. 10 జిల్లాలతో కూడుకున్న, దయచేసి నేను మిస్కోట్ చేయకండి, మిస్అండర్స్టాండ్ చేసుకోండి, మీకు తెలిసిందే లోకం అని అనుకోకండి. నేను అంటున్నది ఏమిటి అని అంటే, ఈ ప్రతిపాదన వచ్చిన తర్వాత ఒక ప్రతినిధి బృందమో లేకపోతే కేసీఆర్ గారో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టో, ప్రత్యక్షంగా ప్రధానమంత్రితో మాట్లాడో, లేకపోతే సోనియా గాంధీతో మీకున్న సోర్సెస్ ఏవో వాటితో మాట్లాడి, ఇట్లా వస్తే మేము అడ్డుకుని తీరుతాం, మేము ఉద్యమం స్టార్ట్ చేస్తామని చెప్పాల్సిన అవసరం ఉందేమో అని నేను అనుకుంటున్నాను ఈ పర్టికులర్ సందర్భంలో. మరి నేను 6 నెలల కిందనే చెప్పినా, నేను 2 సంవత్సరాల కిందనే చెప్పినా, నేను పార్టీ పెట్టినప్పుడే చెప్పినా, ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకండి? తరచుగా మాట్లాడుతున్నారు. నేను అనేది ఈ సందర్భంగా మీరు చేసిన మీడియేషన్ ఏమిటి? ఇప్పుడు 2 రోజుల క్రితమే కేసీఆర్ గారు స్పష్టంగా పత్రికా విలేకరుల సమావేశంలో 10 జిల్లాలతో కూడుకున్న రాయల తెలంగాణ కానీ సుధాకర్ రెడ్డి గారు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఎన్టీవీ చూసి లేకపోతే పత్రికలు ఆంధ్రజ్యోతి చదివి సోనియా గాంధీ డిసిషన్స్ తీసుకోరండి. పోయి ఒక రిప్రజెంటేషన్ ఎందుకు ఇలా నేను అడిగితే మీరు ఇంకోటి చెప్తారు ఎందుకు? అదే ఆ సమయం వచ్చిన ఇప్పుడే బుచ్చయ్య గారు అంటుండ్రి అంటే చంద్రశేఖర్ రావు చాలా సందర్భాల్లో చాలా విమర్శలు వచ్చినప్పుడు ఆయన స్పందించే సమయం సందర్భం గతంలో కూడా ఎక్స్పీరియన్స్. చక్రపాణి గారు మేధావుల పక్షాన వారు మాట్లాడినప్పుడు మీరు ఉద్యమం చేపట్టాలంటే తప్పకుండా ఉద్యమం చేపట్టినాం, ఏనాడు కాదన్నాం. భౌగోళికమైనటువంటి స్పందించండి, ఇవాళ స్పందించమని చెప్తున్నారు. సాగర్ సార్, టీఆర్ఎస్ ఈ సందర్భంలో మౌనంగా ఉండడం అనేది కొంత ప్రమాదకరమైన సంకేతాలను ఇస్తున్న ఒక అభిప్రాయం వస్తున్నది. నిజంగానే కనుక బీజేపీ కానీ లేదా టీఆర్ఎస్ కానీ ఈ సందర్భంలో సీరియస్గా కనుక స్పందించకుంటే పార్లమెంటు సమావేశంలో రాయల తెలంగాణ బిల్లే నిజంగానే వస్తుందని ఒక సిగ్నల్ మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు పార్లమెంట్లో అక్కడ ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఆ సమీకరణ చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క పాత్ర గణనీయమైనటువంటి పాత్ర ఉంటుంది. దానికి సంబంధించి మేము మా నాయకులను అప్రమత్తం చేసినాం. మేము చాలా స్పష్టంగా మా లేనుంది. ఒకటి ఇది ఈ తెలంగాణ ఏదో ఒక రాయల తెలంగాణ అయితే ఉంది, ఏదో తెలంగాణ వస్తుందని ఆ తృప్తి పడేటువంటి సమయం కానే కాదు. తెలంగాణ బ్రతుకులు సర్వనాశనమైపోతాయి. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చూసినాం, ఆ తలబిరుస్తాను చూసినాం. మీరు ఆ స్పీకర్ను సెలెక్ట్ చేయడంలోనే కొంచెం కరెక్ట్ చేయాలి. మిగతా ప్రజలు, సామాన్య ప్రజల ఆలోచన ఏ విధంగా ఉంది? మాకు తెలంగాణ వస్తే మా బస్సులో ఈజీగా పోవచ్చు, ట్రైన్లో ఈజీగా పోవచ్చు అని ప్రయత్నం చేస్తున్నారంటే ఇది దోపిడీకి రహదారి అవుతుంది రాయల తెలంగాణ అనేది. ఇది గుర్తుంచుకోవాలి. ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని పోరాటాల తర్వాత మళ్ళీ అదే పద్ధతి మళ్ళీ పునరారంభం అయితే ఏ విధంగా ఉంటుంది దోపిడీ వ్యవస్థ అనేది? కాబట్టి దీన్ని అందరం కలిసిమెలిసి దీన్ని అడ్డుకుందాం. ఇంతకుముందు చక్రపాణి గారు అన్నట్టుగా ఒక స్పందించాలి. మేమందరం కలిసికట్టుగా ఉన్నాం. ఈ ఎట్టి పరిస్థితులు కూడా కావద్దంటే కాంగ్రెస్ పార్టీ ఏకి దక్కా ఊరిదేమంటే మళ్ళీ ఎటు పోతారో తెలియదు. వాళ్ళ ఆలోచన భారతదేశ వ్యాప్తంగా ఓడిపోతున్నామనే భయం కానివ్వండి, ఇక్కడ ఏ మాట మాట్లాడుతుంది కానివ్వండి, ఏదో ఉన్నది. గత చరిత్రను చక్రపాణి గారు అన్నట్టుగా బాంబేకి సంబంధించినటువంటి చరిత్ర చూసుకున్నప్పుడు మనం ఏ ఒత్తిడి చేసినా కూడా మనం సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ నాయకులు, మిగతా రాజకీయవేత్తలు కానివ్వండి, విశ్లేషకులు కానివ్వండి, ఒకటై సమావేశమై ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. మా పాత్ర మాత్రమే ఖచ్చితంగా పోషిస్తాం. సాగర్ గారు, ఒకటి విజయసాయిరావు గారు, అంటే మీరు మీ చిత్తశుద్ధిని కానీ లేదా మీ ప్రయత్నాలను ఎవరు శంకించేటువంటి అవకాశం లేదు. తెలంగాణలో మీకున్నటువంటి మీరు చేస్తున్నదని నేను అనట్లా. కానీ నరేంద్ర మోడీ గారు మాట్లాడేటువంటి పద్ధతులలో అన్నదమ్ములను విడదీయకుండా, అన్నదమ్ములు ఎవరు, రాష్ట్రం ఏంటిది, రాష్ట్రానికి అన్నదమ్ములకు ఏం సంబంధం, మీరు కాంగ్రెస్ మీద కోపం ఉంటే కాంగ్రెస్ తోటి మాట్లాడుకోండి, కాంగ్రెస్ని రాజకీయంగా వ్యతిరేకించండి.
ఎక్కడనో గుజరాత్లో ఎక్కడనో లేకపోతే రాజస్థాన్లో మాట్లాడుకుంటూ ఆంధ్రప్రదేశ్లో సొంత అన్నదమ్ములను విడదీస్తున్నారు, దీనిలో తల్లిపాలను కూడా విడదీస్తారు. ఇట్లాంటి మాటలు కూడా అవి తెలంగాణకు మంచివి కాదు. కేంద్రంలో ఒక ప్రక్రియకు నెగటివ్ సంఖ్య. ప్రధానమంత్రి కాబోయే అభ్యర్థి తెలంగాణ నరేంద్ర మోడీ గారి ఉద్దేశంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పడని చాలా స్పష్టంగా ఉంది. మేము 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఏ విధంగానైతే మెప్పించి ఒప్పించినామో అదే పద్ధతిలో ఉండాలని ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు మాట్లాడక తప్పదు. ఆయన తెలంగాణకు వ్యతిరేకం కాదు, తెలంగాణ వద్దని కాదు, తెలంగాణ ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు చదువుతున్నటువంటి తతంగాన్ని చూసినప్పుడు మీరు ఎందుకు పొరపాటు చేస్తున్నారు? మీరు విశ్వాసఘాతుకానికి ఏ విధంగా పాల్పడుతున్నారు? సామాన్య ప్రజలు ఉన్నారు. ఉదాహరణకు సామాన్యంలో 3 ప్రాంత ప్రజలు, దళితులు కానివ్వండి, వెనుకబడ్డ వర్గాలు కానివ్వండి, ఉద్యోగాలు లేని వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎందుకు మనం తప్పు పడతాం? అందరూ అన్నదమ్ములే కదా. ఆ పద్ధతిలో ఆయన పోతున్నాడు తప్ప ఎలాంటి ఆలోచన లేదు. మేము ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. మీరు ఒకటి గమనించండి, ఇదంతా ఒక కుట్ర అన్న అభిప్రాయం. ఒక వారం రోజుల క్రితం వరకు శరవేగంతో పరిగెత్తినటువంటి సీమాంధ్ర ఉద్యమం అనేది వాళ్ళు లేకుండా పోయింది. సమైక్యాంధ్ర ఉద్యమం అనేది వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రితో సహా అందరి చేతులు ముడుచుకున్నారు. ఇంకొక రూపంలో దీన్ని పట్టుకొస్తున్నారు. ఇప్పటికైనా సరే, ఇవాళటికైనా సరే, ఇవాళ కోదండరామ్ ఢిల్లీకి పని లేక పోలా, పని మీదనే పోయినాడు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు మళ్ళొకసారి, ఎవరైతే మీకు ఏకాభిప్రాయం ఉందో తెలంగాణ పట్ల, టీఆర్ఎస్ కావచ్చు పెద్దన్నగా, బీజేపీ కావచ్చు, లేదా సిపిఐ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి రేపటి బిల్లులో రాయల అనే పదం లేకుండా చేసి 10 జిల్లాలు హైదరాబాద్ తోటి తెస్తేనే మిమ్మల్ని అయినా హర్షిస్తారు. కానీ లేకుండా వేరే రకంగా వస్తే ఇంకా మిమ్మల్ని కూడా నమ్మేటువంటి అవకాశం ఉంది. చర్చలో పాల్గొన్న విద్యాసాగర్ గారు, అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు, చక్రపాణి గారు, ధన్యవాదాలు. చర్చలో పాల్గొంది. ఇది ఇవాళ చర్చ. మరో చర్చలో కలుద్దాం. నమస్కారం.